నమస్తే వెల్కమ్ టు ఆర్ఎన్టీవీ. తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగిన విషయం అందరికీ తెలిసిందే. గవర్నమెంట్ ఏదైతే ప్రభుత్వంలోకి రాకముందు వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఉన్నటువంటి వీళ్ళు నెరవేర్చాలంటూ కూడా డిమాండ్ చేస్తూ ఇక్కడ నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. నిన్న మనం చూసిన నర్సంపేటలో ఒక వ్యక్తి నర్సంపేట డిపో అతను ఆత్మహత్యయత్నం చేయగా కిరోసిన్ పోసుకొని ఆయన చనిపోయారు. ఈ రోజు హన్మకొండలోని భూపాలపల్లి డిపో చెందినటువంటి వ్యక్తి కూడా ఆత్మహత్యయత్నం చేశారు. పురుగుల మందు దాగి ఆయన్ని హాస్పిటల్కి తీసుకెళ్లారు ఎంజిఎం. ఇక్కడ మనం చూసుకోవచ్చు హన్మకొండ బస్ స్టాండ్ వద్ద మొత్తం అందరూ కూడా కండక్టర్లు కానివ్వండి, డ్రైవర్లు కానివ్వండి, ఆర్టీసీ కార్మికులు అందరూ కూడా ధర్నా చేయడం జరుగుతుంది. మనం చూడవచ్చు వీళ్ళ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము అతి కోరికలు కోరట్లేదు, గొంతెమ్మ కోరికలు కాదు, మాకు కావాల్సినటువంటి సాధారణ కోరికలు మేము పెట్టిన డిమాండ్లు అవన్నీ కూడా మీరు నెరవేర్చాలంటూ కూడా వీళ్ళు ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. మహాలక్ష్మి పథకం తెచ్చిన కాడ నుంచి మా మీద ఒత్తిడి ఎక్కువైంది, ఇక్కడ మేము ఎంతో ఇబ్బందులు పడుతున్నాము, మహిళా కండక్టర్లను కూడా డ్యూటీలు అనేది మాకు సానుకూలంగా వేయట్లేదు అంటూ కూడా చాలామంది ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. ప్రస్తుతం మనం ఇక్కడే ఉన్నాం, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఏంటి పరిస్థితి? ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మీ బతుకులు అయితే మారట్లేదు. ఈ ఉచిత బస్సు ఏదైతే ఫ్రీగా పెట్టారో దానివల్ల కూడా ఈ మధ్య కాలంలో చూసుకుంటే మీ మధ్య దాడులు ఎక్కువ అవుతున్నాయి. ఎవరు పడితే వాళ్ళు బస్సు ఆపమన్నా కానీ, ఆధార్ కార్డు చూపించమన్నా కానీ ఇష్టం వచ్చినట్టు దాడులు జరుగుతున్నాయి. మీకంటూ కూడా రక్షణ లేకుండా పోతుంది. దానికి సంబంధించి కానీ అసలు ఈ సమ్మెకి సంబంధించి అసలు ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఎక్కడి దాకా వెళ్ళబోతున్నారు? ఏంది అసలు పరిస్థితి? ఈ బాధలన్నీ తట్టుకోలేకే మా రాష్ట్ర జేఏసీ సమ్మెకు పిలుపునిచ్చింది. 2.5 సంవత్సరాలుగా మా రాష్ట్ర జేఏసీ ఈ రవాణా శాఖ మంత్రి గారిని ద్వారాలను తట్టి ఇచ్చి వినతి పత్రాలు ఇచ్చి విసుగు చెంది గత మార్చి 13వ తారీఖున సమ్మె నోటీస్ ఇచ్చింది. ఆ సమ్మె నోటీసుకు 40 రోజుల స్పందించకపోగా మొదటి రోజు ఐఏఎస్ ఆఫీసర్ 4 కమిటీ వేసి లోపల పిలిచి ఏంది మీ డిమాండ్లు అంటే రాసుకున్నారు. 4 వారాలు టైం అడిగారు, ఇయ్యము అని మీ వీళ్ళు అన్నారు. మా జేసీ జాక్ నాయకులు లేవకముందే వాళ్ళే వెళ్ళిపోయినారు. ఇప్పుడు రవాణా శాఖ మంత్రి మాత్రం ఏమంటారు? 32 డిమాండ్లు సానుకూలంగా ఉన్నాం 29 ఇప్పటివరకు ఒక్కడి అని తీర్చాలి అంటే ఎంత అబద్ధాలు ఆడుతుండంటే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అన్ని అబద్ధాలు ఆడుతుండ్రు. ఈరోజు యాజమాన్యం కూడా ప్రతి డిపోలో బస్సులు బయట తీయడం, కార్మికులను ఇబ్బంది పెట్టడం, అవుట్ సోర్సింగ్ వాళ్ళని పిలవడం, డ్రైవర్లను పిలవడం, బలవంతంగా డ్యూటీలు చేయించడం ద్వారా మనస్తాపానికి గురై మా ఆర్టీసీ డ్రైవర్ గారు నర్సంపేటలో శంకర్ గౌడ్ గారు ఆ ఆవేదనతో తట్టుకోలేక గతంలో మీరు సమ్మె చేసినప్పుడు ఒక్క బస్సు కూడా డిపోలో నుంచి బయటికి పోయేది కాదు. కనీసం మీరు లోపలికి వచ్చి ధర్నా శాంతియుతంగా చేయడానికి కూడా మిమ్మల్ని పోలీసులు పహారీల నడుముల లోపలికి రానివ్వట్ల. దీన్ని ఎలా చూస్తారు? ఇది మిమ్మల్ని అణిచివేసే కార్యక్రమంలో చూడొచ్చా? కార్మికులపై ఉక్కు పాదం మోపినటువంటి ప్రభుత్వాలన్నీ గత చరిత్రలో ఏమైనాయో ఈ ప్రభుత్వం కూడా గుర్తుంచుకోవాలా. గతంలో కూడా ఉక్కు పాదంతో అణిచివేయాలని చూసినటువంటి ప్రభుత్వాలు పార్టీలన్నీ గంగలో కలిసిపోయినాయి. ఏ పార్టీ అయితే ఈ కార్మికులను నిరసనగా ఉక్కు పాదం ఖచ్చితంగా గంగలో కలిసిపోయే విధంగా ఈ కార్మిక వర్గం ప్రయత్నిస్తుంది. ఈ రోజు చెప్తున్నా, శంకరన్న గౌడ్ మరణం కార్మికుల హృదయాలకు భారంగా చేసింది. అందరి హృదయాలు కలిసి వేసినాయి. మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. శంకరన్న గౌడ్ కుటుంబానికి 2 కోట్ల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, ఆ కుటుంబానికి వెంటనే ఒక ఉద్యోగం ఇవ్వాలని, ఒక గృహము కట్టివ్వాలని డిమాండ్ చేస్తూ ఆ సంఘటనకు బాధ్యులైనటువంటి ఆ నర్సంపేట డిపో మేనేజర్ని వెంటనే సస్పెండ్ చేయాల్సిందిగా రాష్ట్ర జాక్, జిల్లా జాక్ డిమాండ్ చేస్తోంది. ఖచ్చితంగా సస్పెండ్ చేసి తీరాలా. ఎందుకంటే ఇప్పుడిప్పుడే తెలుస్తోంది ఆ కార్మికుని ఎవరెవరు పిలిచారు, ఎంతెంత వేధిస్తేనే ఆ కార్మికుడు కిరోసిన్ డబ్బా పట్టుకొని పోసుకొని మొత్తం మరణించిండు. ఖచ్చితంగా ఆ కార్మికుని న్యాయం జరిగే వరకు, ఆయన ఆశయాలు తీరే వరకు ఈ కార్మిక వర్గం అంతా కూడా ఖచ్చితంగా ఈ ప్రభుత్వ హామీలు ఎవరైతే మేనిఫెస్టోలో పెట్టినటువంటి డిమాండ్లన్నీ కూడా తీర్చాలని ఈ గవర్నమెంట్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కార్మికులందరూ ఎంతో విశ్వసనీయతతో మీ మీద ఉన్నారు, నమ్మకంతో ఉన్నారు. మా నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీరు ఈరోజు క్యాబినెట్ ఈరోజు పిలుస్తున్నారు చర్చలలో ఫైనల్ చేయాలని, ఉత్తుత్తి మాటలతో కాలయాపన చేయొద్దని, ఈ కమిటీలు ఇవి ఏం చేయలేవని ఎన్నో సంవత్సరాలు అయితే అన్ని గుట్టలుగా పడి ఉన్నాయి. మొత్తం నిపుణులంతా దాన్ని పరిశోధించి అన్ని చెప్పిండ్రు. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు సాయంత్రం ఏ కార్మికుడు కూడా హట్టు కాకుండా
మా కార్మిక వర్గానికి ఒక టీవీ కబురు చెప్తారని మేము ఆశిస్తున్నాం. అంటే ఇట్లా చూసుకుంటే మీరు ధర్నా చేయండి, ఫైట్ చేయండి గవర్నమెంట్తో, కానీ మీరు ఆత్మహత్యకు పాల్పడితే మీ కుటుంబాలు మీ మీద ఆధారపడి ఆ వచ్చే జీతంతోనే బతికేటువంటి కుటుంబాల్లో మీరు మిమ్మల్ని కోల్పోతే ఆ కుటుంబం ఎట్లా అవుతుంది? మీరు అది ఎందుకు ఆలోచించట్లేదు? ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు అని అంత దాకా ఎందుకు వెళ్తున్నారు? మేము ఇటు ప్రయాణికులను బుజ్జగించుకుంటా, ప్రయాణికులు కొడితే కూడా మేము పడుకుంటా, ప్రయాణికులు ఆధార్ కార్డు తీయించు అంటే వాళ్ళు తిడతా అంటే పడుకుంటా, ఎవరన్నా మందు తాగిన బాబు బస్సు అది కాకుండా లొల్లి చేయకంటే ఆయన కొడితే కూడా పడుకుంటా, హార్ట్ అటాక్లు వచ్చి చచ్చిపోతా అంటే అంత ప్రెషర్తో కూడా మేము ఇబ్బందులు పడుకుంటా మేము చేస్తాను. అయినా గవర్నమెంట్ మాకు చూడకుండా ఇవన్నీ గవర్నమెంట్ కూడా ఇట్లా అణిచివేత విధంగా చేస్తా అంటే మా శంకరన్న గౌడ్ అన్న ఈ ఆత్మహత్యానికి పాల్పడి మమ్మల్ని మాకు వేదన మనసు బాధ పెట్టించే విధంగా గవర్నమెంట్ చేస్తుంది. ఇది గవర్నమెంట్కు తగిన అది కాదు. కావున తక్షణమే గవర్నమెంట్ దిగొచ్చి మా కోరికలని మా 32 కోరికలలో అవి మేము ఏం పెద్ద కోరికలు ఏం కోరికలేదు, మీరు ఇస్తానే మేము అందులో పెట్టినాం, అవి మీరు నెరవేరుస్తారని మేము మా ద్వారా మీకు తెలియజేస్తున్నాము.